ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సరికొత్త సీజన్ సురువైంది. 'బిగ్ బాస్ 8లో ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్టులకు లిమిటే లేదంటూ ఈసారి కూడా వ్యాఖ్యాతగా నాగార్జున సందడి చేశారు. 'ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్' పేరుతో మొదలైన ఈ సీజన్లో హౌస్‌మేట్స్‌ను ఇద్దరు చొప్పున కలిపి పంపారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లారు. అలాగే 'బిగ్ బాస్' ఈ సీజన్‌కు సంబంధించి 3 కండిషన్స్ పెట్టాడు. ఈ సీజన్‌లో హౌస్ కెప్టెన్ ఉండడు. 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్స్‌కు రేషన్ ఎవరు వాళ్ళే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్ మనీ జీరో అంటూ రివీల్ చేశాడు. అంటే హౌస్‌మేట్స్‌ను ఆటను బట్టి ప్రైజ్ మనీ లిమిట్‌లెస్‌గా మారుతుంది. ఇంకా కంటెస్టెంట్‌లో భాగంగా తొలిసారిగా అడుగుపెట్టే అవకాశం తగ్గించుకున్నారు నటి ఎస్మీ. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హౌస్‌లోకి వెళ్లే ముందు ఎస్మీ మాట్లాడుతూ, నాకు ప్రస్తుతం ఏ బాయ్ ఫ్రెండ్ లేడు. ఒకప్పుడు ఉండేవాడు. నా మూడ్ స్వింగ్స్ భరించలేక నేనే అతన్ని పంపేశాను. పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదు. మొదట రిలేషన్‌షిప్, లవ్ ఓకే అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటా. పెద్దలు కుదిర్చిన పెళ్లి అస్సలు చేసుకోను. నాకు వంట చేయడం రాదు. బిర్యానీ లేకుండా అస్సలు ఉండలేను. ఆకలేస్తే కోపం వస్తుంది. నేను చెప్పిన పని చేయకపోయినా, అబద్ధం చెప్పినా కోపం వస్తుంది. హౌస్‌లో నాకు ఎలాంటి స్ట్రాటజీలు లేవు. మంచి పోటీ మాత్రం ఇస్తా అని చెప్పుకొచ్చారు. నెక్స్ట్ రెండో పర్సన్ చూసుకుంటే నిఖిల్. కన్నడ సినిమాలో హీరోగా నటించాడు. నిఖిల్ డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. అనుకోకుండా అవకాశం రావడంతో హీరోగా మారిపోయాడు. సినిమాలో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలని ఉందని, బిగ్ బాస్ సీజన్ 8లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతానికి సింగిల్. కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్ బాస్‌కు వచ్చా. ఏ అమ్మాయిని వెతకను. నాకు భార్యను చూసే విషయం అమ్మ చూసుకుంటారు. హౌస్‌లో మనశ్శాంతి కావాలి. అది దొరకదని నాకు తెలుసు. కానీ నేను ప్రయత్నిస్తా అని నిఖిల్ తెలిపారు. ఇంకా మూడవ వ్యక్తి నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం. పెళ్లిచూపులు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహిస్తున్న యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ సభ్యుని నేను. లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ నా నటనను మెచ్చుకున్నారు. నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత దర్శకత్వం చేయాలనిపించింది. ఇప్పుడు రామన్న యూత్ చేశా. మళ్ళీ బిగ్ బాస్ అనే మంచి వేదిక దొరికింది. కొంచెం ఎమోషనల్ అయినా బయటకు కనపడనీయను అన్నాడు అబ్బాయి. ఇక నెక్స్ట్ పర్సన్ చూసుకుంటే ప్రేరణ. కన్నడలో రంగనాయకి టీవీ షోతో మంచి పాపులర్ అయ్యారు. ప్రేరణ కంబం పలు తెలుగు సీరియల్స్లో నటిస్తున్నారు. మంచి డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చారు ప్రేరణ. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటా. మంచి బంధాలు ఉండాలి. ఎప్పుడూ జాలీగా ఉండాలి. ఆటలు బాగా ఆడతా. నాతో పోటీ పడే కంటెస్టెంట్లు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. నేను హీరోయిన్ రష్మిక క్లోజ్ ఫ్రెండ్స్. మేమిద్దరం స్కూటీ వేసుకుని అర్ధరాత్రి తిరిగిన రోజులు ఉన్నాయి. నాకు పెళ్ళై 8 నెలలు అయ్యింది. మా ఆయన పేరు శ్రీపాల్. నాకు హౌస్లో లిమిట్లెస్గా నిద్ర కావాలి అంటూ అభయ్ నవీన్తో కలిసి హౌస్లోకి వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ ఆదిత్య బో. లాహిర్ లాహిర్ లాహిర్లో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆదిత్య ఓం హౌస్లోకి వెళ్లే ముందు ఆదిత్య ఓం మాట్లాడుతూ 2005 తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంట్లో నుంచి బయటకు రాలేదు. జీవితం అంటే పోరాటం. 2010లో మళ్ళీ కెరీర్ ప్రారంభించా. 4 హిందీ సినిమాలకు దర్శకత్వం వహించా. అవార్డులు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకున్న దానికి తిరిగి ఇవ్వాలనుకున్నాం. అందుకే భద్రాద్రి కొత్తగూడెం దగ్గర చెరుపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేశాం. సామాజిక సేవలో ఉండే సంతృప్తి వేరుగా ఉంటుంది. బిగ్ బాస్ అనేది పెద్ద ఛాలెంజ్. నా కెరీర్‌లో మళ్ళీ పుట్టేందుకు బిగ్ బాస్‌కి వస్తున్నాం అని అన్నారు. బిగ్ బాస్‌లోకి వెళ్ళడం నిజంగా ఏదో అంతరిక్ష యానంలా ఉందని అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమని చెప్పారు. హౌస్‌లో తనకు లిమిట్‌లెస్‌గా ఛాలెంజెస్ కావాలని నాగార్జునతో అన్నారు. ఇంకా నెక్స్ట్ సోనియా. నటి సోనియా కూడా బిగ్ బాస్ 8లోకి వెళ్ళారు. రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన 'దిశ' మూవీతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేను లిట్మస్ పీరియడ్ పాటిస్తా. నాకు నచ్చిన బాయ్‌కి 9 నెలల టైం పెడతా. నేను బిగ్ బాస్‌కి రావడానికి కారణం కూడా ఉంది. డబ్బులున్న వాళ్ళు కోట్లు పెట్టి ఇక్కడికి వద్దామనుకున్నా కుదరదు. అతి తక్కువ మందికి అవకాశం వచ్చి నాకొచ్చింది. హౌస్‌లో లిమిట్‌లెస్‌గా ఫ్రెండ్స్ కావాలి. కలరి, కరాటే కూడా నేర్చుకున్నా. ఒకరిద్దరికి దెబ్బలు కూడా పడ్డాయి అని తన గురించి చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా దర్శకుడు వర్మ ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక నెక్స్ట్ బెజవాడ బేబక్క. తన మాటలు, ప్రాసలో, పంచ్ డైలాగ్‌లో నెటిజన్స్‌కు వినోదాన్ని పంచుతారు బెజవాడ బేబక్క. అలా అందరికీ సుపరిచితురాలైన ఆమె అసలు పేరు మధు నెక్కంటి. ఆమె చేసే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్. సీజన్ 8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విజయవాడలో బేబీలు, బేబమ్మలు ఎక్కువ. అందుకే నేను ఆ పేరు పెట్టుకున్నాను. విజయవాడ, గుంటూరు తిరిగినట్టు అమెరికా తరచూ వెళ్తుంటా.
ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా వ్యాఖ్యాతగా, గాయనిగా ఎంటర్టైన్ చేయడానికి నన్ను పిలుస్తుంటారు. హౌస్లో నాకు ఫుడ్ లిమిట్లెస్గా కావాలని చెప్పుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే రేడియో జాకీ శ్రోతలను అలరించిన వ్యక్తి శేఖర్ భాష. ఇంజనీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి 18 ఐఆర్ఎఫ్ అవార్డులు తీసుకున్నారు. తాను ఎప్పుడూ యాక్టివిస్ట్గా మారతానని అనుకోలేదని, పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న మార్చుకోవాలని, లేకపోతే కుటుంబాలు చితికిపోతాయని అభిప్రాయపడ్డాడు. ఈ విషయం ప్రాణాలకు తెగించి పోరాడతామని ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ సీజన్లో అసలైన శేఖర్ భాషను బిగ్ బాస్లో చూడబోతున్నారంటూ చెప్పాడు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కిరాక్ శ్వేత. బేబీ మూవీతో తెలుగులో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిరాక్ శ్వేత బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టారు. నెక్స్ట్ చూసుకుంటే నాగమణికంఠ. తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్ళీ పొందడానికి బిగ్ బాస్ షోకు వచ్చినట్టు నాగమణికంఠ తెలిపాడు. సామాన్యుడిగా సీజన్ 8లో అడుగుపెట్టినట్లు మణికంఠ నేపథ్యం చూస్తే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ పృథ్వీరాజ్. ఇది ఒక అద్భుతమైన షో. ఇందులో పాల్గొనాలని ఎప్పటి నుంచో కోరిక అని మనీ పేరు కోసం ఈ షోకు వస్తున్నా. అలాగే ప్రేక్షకుల నుంచి మంచి లిమిట్లెస్ ప్రేమ కావాలి అంటూ తెలుగు కన్నడ సీరియల్స్లో నటుడిగా పృథ్వీరాజ్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే నటి యాంకర్ విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టారు. తనకు ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్గా కావాలని తెలిపారు. ఆ తర్వాత తన డ్యాన్స్తో ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన నైనిక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టారు. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. డ్యాన్స్ అని కాకపోతే నటిని అయ్యేదానని, కెమెరా ముందు ఉండాలనేది తనకు అలానే చెప్పాడు. ఇక లాస్ట్ వన్ వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నబీల్ అఫ్రిది. చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్కిట్లు చేయడం మొదలుపెట్టి సోషల్ మీడియాలో అభిమానం స్వంతం చేసుకున్నట్లు తెలిపారు. సో బిగ్ బాస్తో తన కళ నెరవేరిందని తెలిపారు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళు స్టార్ట్ అయిన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.